టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య సినీ నటి శోభిత ధూళిపాల త్వరలో వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం జరిగిన క్షణం నుంచి వీరి పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది, గెస్టులుగా ఎవరొస్తున్నారు అనే నెట్టింట ఒకటే చర్చ. కానీ దీనిపై అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చేసింది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. హీరో నాగచైతన్య ఈసారి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. గతంలో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాడు. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడనేది అందరికీ తెలిసిన మ్యాటరే. నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కూడా. వీరి నిశ్చితార్థం జరిగిన క్షణం నుంచి వీరి పెళ్లిపై నెట్టింట ఒక రేంజ్లో చర్చలు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి రెండు కుటుంబాలు రివీల్ చేయకుండా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే వధువు శోభిత ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. పట్టుచీరలో రెడీ అయిన శోభిత ముత్తైదువులు వెంటరాగా పసుపు కొమ్ములు దంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ శోభిత కనిపించారు. ఇక ఈ సంవత్సరం ఏఎన్ఆర్ నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. రీసెంట్ గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. ఈ ఈవెంట్లో తనకు కాబోయే కోడలు శోభితను చిరంజీవి, అమితాబ్ తదితరులకు పరిచయం చేశారు నాగార్జున. అలాగే అక్కినేని ఫ్యామిలీ మొత్తం దిగిన గ్రూప్ ఫోటోలోనూ శోభిత పోజులిచ్చారు. అయితే ప్రెజెంట్ వీరిద్దరి మ్యారేజ్ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. గోవా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని విలాసవంతమైన ప్యాలెస్లలో నాగచైతన్య శోభితల వివాహం జరుగుతుందని, లేదు ఫారిన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లుగా న్యూస్ వైరల్ అయింది. కానీ చివరికి హైదరాబాద్లో ఈ జంట ఒక్కటి కానున్నట్లుగా కన్ఫర్మ్ అయింది. అది కూడా అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియో ఇందుకు వేదిక కావడం విశేషం. డిసెంబర్ 4న జరగనున్న ఈవెంట్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక కాబోయే కోడలు శోభిత కోసం అక్కినేని కుటుంబ సభ్యులు ఖరీదైన కానుకలు, బహుమతులు సిద్ధం చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. 1 కోటికి పైగా విలువైన టయోటా లెక్సస్ కారును శోభిత కోసం చేతూ కొన్నట్లుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటు ఖరీదైన గోల్డ్ సిద్ధం చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా పెళ్లి పనులకు సంబంధించి శోభిత కీలక అప్డేట్ను పంచుకున్నారు. రాట స్థపన మంగళ స్నానం అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేశారు. పసుపు రంగు చీర కట్టుకున్న శోభితను కుటుంబ సభ్యులు మంగళ స్నానం చేయించిన ఫోటోలను, తల్లిదండ్రులు సోదరితో కలిసి దిగిన గ్రూప్ ఫోటోను శోభిత ధూళిపాల పంచుకున్నారు. మరోవైపు చైతన్య శోభితల మ్యారేజ్ వీడియో రైట్స్ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందట. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదట. కాకపోతే నయనతారలాగే తన లైఫ్లో ఏం జరిగిందో పబ్లిక్కి చెప్పాలనే ఒపీనియన్లో చైతన్య ఉన్నాడని ఇన్సైడ్ టాక్. దాన్ని డాక్యుమెంటరీ రూపంలో రిలీజ్ చేస్తే బావుంటుందా లేదా అనే ఆలోచనలో ఉన్నాడట. ఈ మ్యారేజ్ సందర్భంగా అనవసరంగా కాంట్రవర్సీలకు చోటివ్వకూడదని నాగార్జున డిసైడ్ అవడంతో ఈ మ్యాటర్ మొత్తం అటకెక్కింది. మొత్తానికి ఏదైనా డాక్యుమెంటరీ తీస్తే అది నాగచైతన్య శోభిత మ్యారేజ్ వరకే పరిమితం కావాలని అక్కినేని ఫ్యామిలీ భావిస్తోందట. మొత్తానికి చైతన్య శోభితల పెళ్లికి వచ్చేటువంటి అతిథుల సంఖ్య కూడా చాలా లిమిటెడ్గా ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ నుంచి హింట్స్ వస్తున్నాయి. మొత్తానికి చైతన్య పెళ్లి వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.